హాయ్ అండి, అందరికీ జై భీమ్. నేను మీ షాన్ రంజల రాజేష్, రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుడు. మరి ప్రపంచంలోనే చాలా పెద్దదైన అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏర్పాటు చేస్తే, మరి అదేదో చంద్రశేఖరరావు గారి పార్టీకి సంబంధించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం లాగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ గేట్లన్నీ మూసేసి, వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండ్రు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన స్టాచ్యూని దర్శించుకుందామని వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఇది ఎంత మటుకు సమంజసమో అని రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తున్నా. मल्लिकार्जुन खड़गे, तुम शेम करो, तुमको थोड़ा भी इज्जत नहीं है. तुम कांग्रेस पार्टी का नेशनल लीडर एक दलित बनकर भी बाबा साहब अम्बेडकर की अपमान इस तेलंगाना स्टेट में हो रहा है, तो तुम किसका उखाड़ रहे हैं मैं पूछ रहा हूँ. तुमको थोड़ा तभी शर्म करो. और तुम्हारा राहुल गांधी ने बोल रहा है सेव इंडियन कॉन्स्टिट्यूशन, बाबा साहब अम्बेडकर को अपमान हो रहा है. और तुम्हारा जो रूलिंग गवर्नमेंट हैदराबाद और तेलंगाना में तुम्हारा रेवंत रेड्डी जो है वो बीजेपी का कोवट है. वी आर नॉट एक्सेप्टिंग इज ए कांग्रेस पार्टी लीडर राहुल गांधी, यू माइंड इट. वो तेलंगाना की कांग्रेस पार्टी का नेता सिर्फ दिखावा के लिए है, लेकिन वो बीजेपी के है. जैसा बीजेपी ने बोला 400 एमपी सीट आएगा तो हम बाबा साहब अम्बेडकर लिखा हुआ संविधान को बदलेंगे, वैसा है रेवंत रेड्डी भी कर रहा है. एक तरफ तुम पूरा हमारा लोगों को SC ST BC को इकट्ठा करके सेव इंडियन कॉन्स्टिट्यूशन का नारा लगा रहे हो राहुल गांधी, और तुम्हारा लीडर यहाँ पे तेलंगाना में बाबा साहब अम्बेडकर का स्टैचू जो दुनिया में सबसे बड़ा स्टैचू है उसका अपमान कर रहा है. इसका बदला हम जरूर लेंगे. और नेशनल पार्टी कांग्रेस लीडर हमारा दलित नेता जो है उनको मल्लिकार्जुन खड़गे को हम रिक्वेस्ट नहीं कर रहे हैं, हम उसको बधाई दे रहे हैं. थोड़ा तो भी शर्म करो. अगर तुम नेशनल पार्टी का लीडर बना कि बाबा साहब अम्बेडकर की भिक्षा से बना हुआ है, अगर तुम दलित नहीं होते तुमको नेशनल कांग्रेस पार्टी का लीडर नहीं बनाते. मल्लिकार्जुन खड़गे थोड़ा तो भी शर्म करो, नहीं तो तुम राजीनामा करके बाहर आ जाओ और इसके ऊपर इमीडिएटली तुम एक्शन लो. इतना लोगों को इकट्ठा करके महाराष्ट्र के लोग भी आके अभी वापस चले गए, मध्य प्रदेश के लोग आके भी वापस चले गए, और आंध्रा तमिलनाडु हम तेलंगाना के यहाँ पे मौजूद है. इसके बाजू में जो पुराना वाला बाबा साहब अम्बेडकर की स्टैचू है वहाँ पर जाके हम बाबा साहब की सम्मान करके आया. इतना दुनिया में सबसे बड़ा स्टैचू इधर लगा के बाबा साहब अम्बेडकर की अपमान कर रहा है सीएम रेवंत रेड्डी, और हम सीएम रेवंत रेड्डी को बधाई कर रहा है. रेवंत रेड्డి గారు గుర్తుపెట్టుకోండి, మాట్లాడితే మీరు జై భీమ్, జై పూలే, జై బీసీ అని మాట్లాడుతున్నారు. కొంచెమన్నా మీకు బుద్ధుంటే ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయకపోయి ఉంటే ఈ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యేదే కాదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. ప్రతి మీడియాలో కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. నిన్నగాక మొన్న బీసీ రిజర్వేషన్ 42 కోసం పోరాటం చేస్తే ఒక యువకుడు బలిదానం చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాట్లాడకపోవడం మరి బీసీల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత ఏందో తెలియజేస్తూ ఉన్నది. SC ST BC మైనార్టీలారా ఇప్పటికైనా ఆలోచించండి. ఇది పేరుకు మాత్రమే రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కానీ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్ అని చెప్పేసి రాజ్యాంగ రక్షణ దళ ఆధ్వర్యంలో మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద మేము బదిలీ తీసుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. ఇలా ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఉంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పెద్ద అంబేద్కర్ గారి స్టాచ్యూని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అవమానం చేస్తూ ఉన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని. ఖబర్దార్ మనువాద కుక్కల్లారా, ఖబర్దార్ మనువాద కుక్కల్లారా.